మరి నిన్న కల్వకుంట్ల చిన్న దొర రామయ్య దొర మరి నిన్న మా పాలమూరుకి వచ్చిండు. సరే పాలమూరుకి వచ్చి ఏదో ఆయన పెద్ద పెద్ద గప్పాలు కొట్టిండు. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఒక సన్నాసి మంత్రి ఆ కల్వకుంట్ల చిన్న దొర వస్తే పాలమూరుకు ఏం కావాలో అని అడగకుండా అక్కడ మరి రేవంత్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. నేను ఈ సన్నాసికి ఒకటే సవాల్ విసురుతున్నా, ఇన్ని వందల కోట్ల ఖర్చులు పెట్టి నువ్వు మీటింగ్లు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డిని తిట్టడానికా? నీకేమైనా సిగ్గు శరం ఉందా శ్రీనివాస్ గౌడ్ గారు అని నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. పాలమూరు బిడ్డలకు ఏం కావాలనో అడుగు. వందల వేల కోట్లు ప్రజల ధనాన్ని దోసుకొని దాచుకున్నది ఈ రకంగా రేవంత్ రెడ్డిని తిట్టడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు కళ్ళు తెరువు, సోయి తెచ్చుకొని నీవు ఏం చేస్తున్నావో ఆలోచన చెయ్యి. నువ్వు నిన్న అన్నావు కదా రేవంత్ రెడ్డి గారిని నాలుకగా వస్తున్నావు, బొచ్చు గిడ వికలేవు. నీకు చెప్తున్నాం, మేము పాలమూరు బిడ్డలుగా చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారి బొచ్చు మీద ఒక ఎంట్రుక కూడా నీవు పీకలేవు. నీకేమైనా దమ్ము ధైర్యం ఏమైనా శాతం అయితే, నీకు సిగ్గు శరము సీము నెత్తురు ఏమన్నా ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయి. పాలమూరులో వలసలాపు, ఆ సిరిసిల్ల, సిద్దిపేటల, గజ్వెల్ల వందల వేల కోట్లు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర సంపదని మొత్తం అక్కడ తలగేస్తున్నారు. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు. మన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టినరు. వందల వేల కోట్లు వాళ్ళ నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. మీరు దద్దమ్మ మంత్రులు వాళ్ళకు భజన చేస్తున్నారు. కానీ ఈ పాలమూరు బిడ్డలు మరి రోజు బొంబాయికి ఎందుకు వలస పోతున్నారో నువ్వు కన్ను సోయి తెచ్చి చూసుకో. అంతేగాని రేవంత్ రెడ్డి మీద మాత్రం మాట్లాడితే మేము నిన్ను ఊరుకునే అవకాశం లేదని నిన్ను హెచ్చరిస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఎందుకు నీవేముండా తెలంగాణ ఉద్యమ నాయకుని అని చెప్తున్నావు? తెలంగాణ ఉద్యమ సమయంలో కూకట్పల్లిలో నీది ఒక చిన్న ఇల్లు, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న నీకు ఉద్యమం పేరు మీద వందల వేల కోట్లు వసూలు చేసినావు. ఈరోజు మంత్రి అయిన తర్వాత తెలంగాణని సర్వం దోషిన దొంగలలో నీ ఒక పెద్ద దొంగవు. మహబూబ్నగర్లో ఎక్కడ ఏ చిన్న సెంటు భూమి కనబడ్డా దాన్ని మొత్తం నీవు, నీ తమ్ముడు, నీ బంధువులు కలిసి కబ్జాలు కొట్టి ఈరోజు కోట్లకు నిజాం రాజుని సంపదని గిడ ఎక్కువ మీరు ఈరోజు రాష్ట్రాన్ని దోసుకొని శ్రీమంతులైనరు. రాబోయే ఎన్నికలలో శ్రీనివాస్ గౌడ్ గారు, నీకు ఈ పాలమూరులో ఉన్నటువంటి మరికొందరు టీఆర్ఎస్ తొత్తు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ పాలమూరు బిడ్డలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయింది, పాలమూరు ఎత్తిపోతల ఎందుకు పూర్తి కాలేదు? మీ యొక్క అసమర్థత వల్లనే కాదా? ఇకనైనా పాలమూరు బిడ్డలు కళ్ళు తెరుస్తారు. మీ కళ్ళబొల్లి మాటలకు తగిన గుణపాఠం చెప్తారని పాలమూరు బిడ్డగా హెచ్చరిస్తున్న. బిడ్డల ఖబర్దార్, రేవంత్ రెడ్డిని విమర్శించడం కాదు. మీకు సిగ్గు శరం ఏమని ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని హెచ్చరించి పాలమూరుకు నిధులు తీసుకురావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ బిడ్డ శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక బొచ్చెంటికి కూడా వీకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.